ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల చట్టబద్ధత విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ఇప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల విషయంలో ఎటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఇప్పుడు వాలంటీర్లకు చట్టబద్ధత లేదు అంటూ గతంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వాలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వాలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఆ కీలక నిర్ణయం ఏంటి అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్రలు చేసిన సందర్భంలో ఆయన ఏం మాట్లాడాడంటే, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను అన్నాడు ఆయన. అధికారంలోకి వచ్చాడు ఆయన 2019లో. 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల మాట పక్కన పెట్టి 2.5 లక్షల మందికి వాలంటీర్లని ఆయా ప్రాంతాల్లో, అంటే 50 ఏళ్ళకి ఒక వ్యక్తి కింద అతని ద్వారా సంక్షేమ పథకాలు అందించేలాగా, ఇంటింటికి గడప గడపకి అందించేలాగా ఒక వ్యక్తిని అతను పెట్టారు. వాలంటీర్ అంటేనే మనం అనేక సందర్భాలు మాడుకున్నామండి సబ్జెక్టు. వాలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా చేసేవాళ్ళని, జీతభత్యాలు చేసేవాళ్ళని వాలంటీర్లు అనరు. వాళ్ళకి జీతభత్యాలు కాదు, ఒక గౌరవ భృతి అనే పేరు మార్చాడు. సరే, సంతోషం అనుకుందాం. అయితే ఆ వ్యవస్థని ఏ విధంగా వాడుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఒక గూఢచారి వ్యవస్థ కింద వారి పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులని స్థానికంగా 50 ఏళ్ళకి ఒక వ్యక్తిని కాపలా పెట్టినట్టు కాపలా పెట్టాడు. దానివల్ల ఎన్ని అనర్థాలు జరిగినాయో కూడా మనం చూసాం. పర్సనల్ డేటా కూడా ఏ విధంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళిందో కూడా మనం చూసాం. అంటే నేను అంటే అందరూ చేశారని కాదు, కొంతమంది చేసిన తప్పుడు ఫలితాల కారణంగా ఆ విధంగా 2.5 లక్షల మంది నిరుద్యోగులు, ఎవరైతే యువత, ఏ పార్టీ కూడా కావచ్చు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. నెలకు 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేశాడు. పైగా ప్రభుత్వ సొమ్ముని ఒక్కొక్క వాలంటీర్కి జీతంతో పాటు 200 రూపాయలు ఎక్స్ట్రా వేసి వాళ్ళ సాక్షి పేపర్ కొనేలాగా కార్యక్రమాలు చేపట్టాడు. ఓకే, ప్రభుత్వ సొమ్ముని తన సొంత పేపర్కి వాడుకున్నాడు. అయితే ఇప్పుడు నిజంగా వారికి ఏమైనా అది ఒక ఉపాధిగా ఇచ్చాడా, లేదా వాలంటీర్ ఏదో విధంగా ఇచ్చినా పర్వాలేదు, వాళ్ళకి ఏమైనా ఉద్యోగ భద్రత కల్పించాడా? ఉద్యోగ భద్రత కల్పిస్తే సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఓకే, వాడికి సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఉంటే సర్వీస్ రూల్స్ ఉండాలి. సర్వీస్ రూల్స్ ఉన్నాయా? లేవు. ఎన్నికలకు స్వయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు ఈ వాలంటీర్లు అందరూ కూడా మా పార్టీ కార్యకర్తలేని స్వయంగా చెప్పాడు. మళ్ళీ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి మీరు అందరూ కష్టపడాలని చెప్పేసి బహిరంగ సభల్లో మాట్లాడారు. వాలంటీర్లని, వాళ్ళు చెప్పిన వాలంటీర్లనే మీ అందరూ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వ అధికారులు రావడానికి మీ దగ్గర కృషి చేయాలి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు కృష్ణ గారు ఇదే వాలంటీర్లు ఇళ్ళకి వెళ్ళి వాటర్ స్లిప్ ఉంటుంది కదా, స్లిప్ మీద వెనకాల ఆ ఇంటికి ఏం వస్తాయో ప్రభుత్వ పథకాలు అనేది రాసి చూపించి, అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఈ ప్రభుత్వానికి ఓటేయకపోతే, ఈ మా పార్టీకి ఓటేయకపోతే ఈ ప్రభుత్వ పథకాలని మీకు కట్ చేస్తాను అనేటువంటి ఒక భయం సృష్టించారు. నేను అంటుంది ఇటువంటి వాతావరణం సృష్టించడమే కాకుండా మీకు ఏమైపోయిందంటే కృష్ణ గారు, గ్రామాల్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి సర్పంచ్లు ఉంటారో లేకపోతే వార్డు మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి ఏం విలువ లేదు. అక్కడ మీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్లో పని అవ్వాలన్నా, ఎండి ఆఫీస్లో పని అవ్వాలన్నా, పంచాయతీ ఆఫీస్లో పని అవ్వాలన్నా వాలంటీర్ చెప్తే పని అవుద్ది. సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఎవరు చెప్తే పని అవదు. అటువంటి వాతావరణం సృష్టించేశాడు. గ్రామ సచివాలయం అంటే ఒక వ్యవస్థ తీసుకొచ్చాడు. సరే, మంచిదే, కొంత వ్యవస్థలో కొంచెం పనికి వస్తుందేమో అనుకుంటే పంచాయతీ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థకి మధ్య చిచ్చు పెట్టాడు. ఎందుకంటే పంచాయతీలో ఒక సెక్రటరీ ఉంటాడు, అదేవిధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి సర్పంచ్ ఉంటారు, వాళ్ళకి అధికారాలు ఉంటాయి. ఎంతో చదువుకున్నటువంటి ఒక సెక్రటరీ, ఈఓ కావచ్చు, అతనికంటే పవర్స్ వీఆర్ఓకి ఉంటాడు, 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటాడు. అంటే ఏదైనా ప్రభుత్వం వ్యవస్థలు నిర్మాణం చేయాలి కానీ విచ్ఛిన్నం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి చేసిన పని అది. ఓకే, ఖచ్చితంగా మేమేం చెప్పే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాలంటీర్లకు తగిన న్యాయం చేస్తాం, అంటే ఆ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నాం, వ్యవస్థను కొనసాగిస్తామల్లా. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి అన్నాం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి యువతని మీరు డిగ్రీలు చదివి లేకపోతే బీటెక్లో ఎంటెక్లో చదువుకున్న వాళ్ళు అనేక
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళ గ్రామాల నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడ ఊళ్ళో ఉంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి భద్రత కల్పించాలి, ఆర్థిక భద్రత. ఒక 5,000 రూపాయలతోటి ఏ విధమైనటువంటి భద్రత కలుగుతుంది? ఇడ్లీ ఫ్రీగా ఇచ్చాడు, కింద ఉన్న ప్లేట్కి, వేసిన చట్నీకి, ఇచ్చిన మంచినీళ్ళకి, కూర్చున్నందుకు టేబుల్కి అన్నిటికీ ఛార్జీలు వేసాడు. అలా అటువంటి ప్రభుత్వం అన్నమాట. ఉచితంగా ఇచ్చినట్టు మనకి ఇడ్లీలే కనపడతాయి, ఈ చుట్టూ ఉన్నట్టు ఛార్జీలు కనపడవు. ఓకే, 5,000 తీసుకున్న వాలంటీర్ కూడా ఒక కుటుంబంతో ఉంటే అతనికి ఇచ్చినటువంటి కరెంటు బిల్లు కానీ, అతను ఒకవేళ ఏదైనా వేరే ప్రత్యేక పనిలో తిరుగుతున్న రోడ్ల మీద కానీ, అతనికి ఏమన్నా ఒక ఆర్థిక మన వ్యక్తిగతంగా శారీరకంగా ఏమైనా ఇబ్బందులు కలిగితే హాస్పిటల్ ఖర్చులు కావచ్చు కావాలి, ఏదైనా ఎన్ని వేల రూపాయలు గుంజేశారు వాళ్ళ దగ్గర. ఇచ్చిందేమో 10 పైసలు, గుంజింది 100 రూపాయలు లాగారుగా. నేను అంటుంది ఈ రోజున వాళ్ళందరిలో కూడా, అందుకని పవన్ కళ్యాణ్ గారు అన్నారు స్కిల్ సెన్సస్ చేయాలి, నైపుణ్య గణన చేయాలి, వాళ్ళలో అద్భుతమైన నైపుణ్యాలు ఎన్నో ఉండి ఉంటాయి, ఆ నైపుణ్యాలను వెలికి తీయాలి. వాళ్ళకి అక్కడే స్థానికంగా ఏదైనా కుటీర పరిశ్రమ పెట్టుకుంటారంటే దాని తగ్గ మార్గాలు చూడాలి. వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఇప్పించడం తక్కువ వడ్డీకి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితులు తీసుకురావాలి అనేటువంటిది మాట్లాడాం. అదే సందర్భంలో మొన్న వాలంటీర్లు కొంతమంది ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొంతమంది మమ్మల్ని ఏదో అనేసారు అని చెప్పేసి రాజీనామాలు కూడా చేసేసారు. ఈ రోజున వాళ్ళ కనువిప్పు కలిగింది, వాళ్ళు మమ్మల్ని మళ్ళీ తీసుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొంతమంది అసలు మేము ఆ 5,000 రూపాయల జీతం గురించి వస్తేనే మేము బతుకుతాం, మా పరిస్థితి ఏంటని చెప్పి రోడ్లు ఎక్కారు ఈ మధ్యన వాలంటీర్లు. ఏమంటుందంటే ఎవరికి అన్యాయం జరగదు, యువతని కేవలం 5,000 రూపాయలకి భర్తీ చేయడం కంటే, లేకపోతే ఒక 25 కేజీలు బియ్యంతో సరిపెట్టడం కంటే ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు ఏ విధంగా ఇవ్వాలని ఆలోచిస్తుంది కూటమి ప్రభుత్వం. మా ఆలోచన ఆ విధంగా ఉంటుంది. అంతే, అంటే మాకు వచ్చేటువంటి గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కి పెంచుతా అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా. కానీ ఇప్పుడు అసలు దాని మీద ఎటువంటి 10,000 రూపాయలు బచ్చి వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళని ఈ కార్యక్రమాలకు కాదు, వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. వాళ్ళ 10th క్లాస్ చదువుకునే వాళ్ళే ఉంటారు, ఇంటర్మీడియట్ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎక్కడ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇతర అవకాశాలు కల్పించాలి. మా ఆలోచన అది. అంటే ఉద్యోగం అంటే అన్యాయం జరగకుండా వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఒక నిర్ణయం అయితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఆ యువత ఆ 5,000 గురించి ఎదురు చూసేలా ఉండకూడదు. వాళ్ళ భవిష్యత్తుని గత ప్రభుత్వం నాశనం చేసింది, వాళ్ళకి ఉద్యోగం భద్రత కూడా కల్పించలేదు. ఈ రోజున వాళ్ళు ఏ చట్ట పరిధిలో తీసుకుంటారు? ఏం చేశారు మీరు? వాలంటీర్లు ఏ ఉపయోగించుకున్నారు అంటే పోనీ సంక్షేమ సంబంధించినటువంటి పథకాలన్నీ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఇచ్చేలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున వాళ్ళు లేకుండానే మేము ఆ పని చేసాం కదా. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ స్కీమ్ ఇవ్వలేరన్నారు. ఈ రోజున వాలంటీర్లు లేకుండా కేవలం ప్రభుత్వ అధికారులతోటే వాళ్ళకి ప్రతి ఇంటికి పెన్షన్ పథకాలు వెళ్తున్నాయి కదా. ఏంటంది ఆ వ్యవస్థను ఎక్కడ ఏ విధంగా ఉపయోగించుకోవాలి. వాళ్ళని అంతటితో పరిమితం చేయకూడదు. ఆ యువత నైపుణ్యాన్ని అక్కడతో పరిమితం చేయకూడదు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. రేపు పొద్దున్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు, పిల్లలు ఉంటారు. ఈ 5,000తో బతకగలరండి కృష్ణ గారు? అసలు ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో పక్కన అధిక ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో బ్రతుకులు భారం అయిపోయినాయి. 5,000కి వాళ్ళని ఏ విధంగా ఉంచేస్తారు? నేను అంటుంది చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అతను గతంలో ఏనాడు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు. ఏం చూపించాడు అతను? ఉద్యోగాల కల్పన విషయంలో ఆర్టీసీ వాళ్ళందరినీ కార్పొరేషన్లో తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపి ఏదో కొత్తగా ఏపీఎస్ఆర్టీసీని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినట్టు, ఆయనే ఉద్యోగాలు ఇచ్చినట్టు అబోధి కల్పన చేశాడు. అంటే ఈ విధంగా మాయ మాటలు చెప్పడం కాదు. నిజంగా రాష్ట్రంలో అద్భుతమైనటువంటి నైపుణ్యాలంటే యువత ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసి వాళ్ళని ఒక విధమైనటువంటి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. అంటే 5,000 గురించి వాళ్ళు ఎదురు చూడకూడదు. వాళ్ళే అవసరమైతే 10 మందికి ఉపాధి కల్పించాలి. వాళ్ళు 5,000 గురించి ఎదురు చూడకుండా ఒక 10 మందికి ఉపాధి కల్పించేటువంటి వ్యవస్థ నిర్మించాలి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఆలోచిస్తున్నాడు ఆయన. ఈ రోజు మొన్నటి వరకు పంచాయతీలు ఏ విధంగా నిర్వహిపోయినా మనం చూసాం. వాళ్ళకి 15 ఆర్థిక సంఘం నిధులు కూడా రాకుండా వచ్చిన ఎలా తీసుకెళ్ళిపోయారు. గ్రామాలు నిర్వీర్యమైపోయినాయి. చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈయన స్థాయి సంస్థల ఎన్నికల్లో ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏకగ్రీవంగా కానీ మీ పంచాయతీ సర్పంచ్లు ఎన్నుకుంటే లక్షల నజరాన్ని ఇస్తామన్నాడు. ఎంతమందికి ఇచ్చాడు అడగండి. నేను అంటుంది వ్యవస్థలు మళ్ళీ నిర్మించుకుంటే మనం మళ్ళీ నిర్మాణం చేసుకుంటే వెళ్ళాలి. ఈ రోజున పంచాయతీలు కళకళలాడుతున్నాయి. వాళ్ళ డబ్బులు మొన్న 4,500 కోట్లు, మొన్న మళ్ళీ 900 కోట్లు పడ్డాయి. గ్రామాల్లో దాదాపు 33,000 పనులు జరుగుతున్నాయి. 1,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు జరుగుతున్నాయి, సీసీ రోడ్లు. ఎక్కడ పడితే అంత ఒక విధమైనటువంటి గ్రామ పంచాయతీ మళ్ళీ గ్రామ స్వరాజ్యం నెలకొనేలా కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ యువతకు అన్యాయం జరగకుండా ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండే కార్యక్రమం ఖచ్చితంగా కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.